మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ఈ షాట్లో ఒక అద్భుతమైన విషయం, పారిజాత పుష్పాల ఆధ్యాత్మిక విశిష్టత. అందరికీ పారిజాత పుష్పం గురించి తెలుసు, దాని గురించి ఫుల్ డీటెయిల్గా దీంట్లో విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్రిందపడిన పారిజాత పుష్పాలతోనే దేవుడిని పూజ చేయాలని ఎందుకు చెబుతారో తెలుసా? పారిజాతం ప్రత్యేకత. పారిజాత వృక్షం దైవ స్వరూపంగా పరిగణించబడుతుంది. ఈ పుష్పాలతో పూజ చేస్తే భగవంతుని అనుగ్రహం తప్పక లభిస్తుంది. పురాణాల ప్రకారం పారిజాత వృక్షం సముద్ర మథనంలో ఉద్భవించింది. తర్వాత విష్ణువు స్వర్గానికి తీసుకెళ్లగా సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణుడు భూలోకానికి తెచ్చాడు. ఎందుకు కింద పడిన పుష్పాలనే వాడాలి? సాధారణంగా పూలను కోసి పూజ చేస్తారు, కానీ పారిజాత పువ్వు మాత్రం భూమిని తాకిన తర్వాత మాత్రమే స్వామికి సమర్పించాలి అని శాస్త్రం చెబుతుంది. ఎందుకంటే ఇది స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన వృక్షం. అందుకే కింద పడిన పువ్వు భూమిని తాకిన తర్వాతే పవిత్రమవుతుంది. కింద పడిన పువ్వులను మాత్రమే ఆవు పేడతో అలికిన నేల నుండి ఏరుకుని దేవుడికి సమర్పించాలి. పారిజాతం ఇంటి ఆవరణలో ఉంటే ఏమవుతుంది? ఆ ఇంటిలో ఎప్పుడు సిరి సంపదలు ఐశ్వర్యము నిలుస్తాయి అని పురాణ వచనం. పారిజాత పుష్పాల్లో 9 రకాలు ఉన్నాయి. 1 ఎర్ర అంటే ముద్ద పారిజాతం, 2 రేకు పారిజాతం, 3 తెలుపు ఎర్ర కాడతో సాధారణంగా కనిపించేది, 4 పసుపు పారిజాతం, 5 నీలం పారిజాతం, 6 గన్నేరు రంగు పారిజాతం, 7 గులాబీ రంగు పారిజాతం, 8 తెల్లని పాలరంగు పారిజాతం, 9 ఎర్ర రంగు పారిజాతం. ఎందుకంటే ఎరుపు తమో గుణం, కానీ విష్ణువు సత్వగుణం. పారిజాత వృక్షం తపస్సు చేసి నా పుష్పాలను కోయకూడదు, నేను తానే ఇచ్చినప్పుడు మాత్రమే వాడాలి అని వరం పొందింది. అందువల్లే కింద పడిన పువ్వులు మాత్రమే పవిత్రం. పారిజాతం యొక్క పంచస్పర్శ మహిమ: భూస్పర్శ, మృత్తికాస్పర్శ, జలస్పర్శ, హస్తస్పర్శ, స్వామి స్పర్శ. అందుకే పారిజాతం పుష్పాలు కింద పడినవే పవిత్రమైనవి, పూజకు ఉత్తమమైనవి. పారిజాత పుష్పం భగవంతుని అనుగ్రహానికి దివ్య ద్వారం. శ్రీ పారిజాత పుష్ప సమర్పణ సమస్త మంగళ ప్రదం కావాలి. పువ్వుకింత మహత్యం ఉంటుందని, విశిష్టత ఉంటుందని నాకు తెలీదు. మరి అందరం కలిసి అర్థం చేసుకున్నాం కదా. వెంటనే ఎక్కువ మందికి షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.